నేను మళ్ళీ లిబర్టీ హిల్ మా అబ్బాయి దగ్గరికొచ్చాను. సెయింట్ ఆగస్టిన్ లేక్ అనుంది. అక్కడ నిజంగానే చిన్న మ్యాన్ మేడ్ లేక్ ఉంది. శాంతరీత డెవలప్‌మెంట్ అనమాట. అంతా చాలా హౌసింగ్ ఉంది ఇక్కడ. కానీ వీళ్ళు మ్యాన్ మేడ్ లేక్స్ చేసి వాకింగ్ ట్రైల్ అది పెట్టారు. సో, అది చూపిద్దామని ఇంతకుముందు నేను శాంతరీత చూపించింది అదే ఎడ్స్ లేక్ అనమాట. అది వేరే చోట. ఇదేమో శాంతరీట ర్యాంచ్‌లోను. సో, కొత్త ఇల్లు కడుతున్నారు. అది కౌబాయ్ హ్యాట్ పెట్టుకుని ఆయన రూఫ్ ఫిక్స్ చేస్తున్నారనమాట సమ్ వర్కరు. పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నారండి. ఇంత ఇంత ఇళ్ళు వాటికి ఎయిర్ కండిషనింగు, హీటింగు, వాటర్ సిస్టము అన్నీ కావాలి. ఇది హ్యూజ్ లైవ్ ఓక్ ట్రీ. ఎన్ని లైవ్ ఓక్ ట్రీస్‌ని కట్ చేస్తే ఇంత పెద్ద డెవలప్‌మెంట్ చేశారో తెలీదు. అక్కడక్కడ కొన్ని ఉంచారనమాట. ఈ లేక్ చుట్టూతా పాతవి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వయసున్న చెట్లనమాట. సో, ఎస్ఆర్ అంటే శాంటా రీటా అనమాట. లేక్ రూల్స్ రెసిడెంట్సే వాడుకోవాలి, చిల్డ్రన్ జాగ్రత్తగా ఉండాలి, బోట్స్ వాడకూడదు, ఫిషింగ్ ఏమో చేస్తే మళ్ళీ రిలీజ్ చేసేయాలి ఇలాగా అనమాట. సో పంపు కూడా పెట్టారు. సో అది దానికి చాలా కరెంట్ తీసుకుంటుంది. ఎందుకు పెడతారంటే మరి ఆ వాటర్ ఫ్రెష్ వాటర్ కదా, ఆక్సిజనేట్ చేయడానికి పెడుతుంటారు అనమాట. కానీ చాలా కరెంట్ తీసుకుంటుంది. ఆ కరెంట్ ఏమో కోల్ ద్వారానో ఏదో హైడ్రో ఎలక్ట్రిక్ రావాలి. బట్ దిస్ ఇస్ వాట్ హ్యూమన్స్ డూ. వెదర్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ అనమాట. నేను పొద్దున్నే లెగుస్తాను కదా, ఎవ్వరు లేరు ట్రైల్లోనూ. నేను ఒక్కదాన్నే వాక్ వచ్చాను. చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా గ్రీనరీ తోటి చక్కగా ఉంది. చాలా బాగుంది. ఇది తెలుసు కదా, మన ఊళ్ళో కూడా ఉంటుంది, అంటే ఎక్కడైనా ఉంటుంది అది. ఇదేమో వంకాయలు అనమాట. వంకాయల ఫ్యామిలీ. టమాటోలు, వంకాయలు, పచ్చిమిరకాయలు అన్నీ ఒకే ఫ్యామిలీ, ఒకే స్పీసీస్ అనమాట. కొంచెం ట్రాష్ ఉంది. సో మనం ఏం చేయాలి. ఇది ఇక్కడ వైల్డ్ ఫ్లవర్స్. అక్కడ కొంచెం ట్రాష్ కలెక్ట్ అయ్యింది. ఎవరో ఒకరు క్లీన్ చేస్తారు. వీళ్ళు హెచ్ఓఏ బాగా కలెక్ట్ చేస్తారనమాట. హోమ్ ఓనర్స్ అసోసియేషన్ అని. వాళ్ళు చాలా డబ్బులు తీసుకుని ఇవన్నీ క్లీన్గానే ఉంచుతారు. ఇవి మన జొన్నలు లాంటివి అనమాట. అప్పుడే ఏప్రిల్లోనే చూసారా కంకులు పెట్టేసినాయి. టెక్సస్ కదా, ఎండకి కంకులు పెట్టేసినాయి. ఇంత బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఇక్కడ టెక్సస్ వైల్డ్ ఫ్లవర్స్ అనమాట ఇవి. బ్లూ బార్నెట్స్ అయిపోయినాయి, మార్చిలోనే అయిపోయినాయి. చూసారా ఎంత పెద్ద ఓక్ ట్రీనో అది, ఎంత బాగుందో అది. అన్ని ఇలాంటి ఓక్ ట్రీస్ ఇక్కడ అంతా ఉండేవన్నమాట. ఇవన్నీ తీసేసి ఇల్లు కట్టేశారు. సో ఈ బటర్ కప్స్ చాలానే ఉన్నాయి. అబ్బా, ఓక్ ట్రీ చూసారా ఎంత అందంగా ఉందో, ఎంత గ్రీన్గా ఉందో, చాలా బాగుంది. ఇంకా అంత గ్రీన్గా లేదు కానీ ఇది కూడా లైవ్ ఓక్ అనమాట. బోత్ ఆర్ లైవ్ ఓక్స్. దిస్ వన్ ఈజ్ లైవ్ ఓక్. చాలా పెద్దది. ఆ ట్రంక్ చూసారా ఎంత పెద్దగా ఉందో. బెంచీ ఉంది కూర్చోడానికి. చాలా పెద్ద ట్రంక్, లైవ్ ఓక్. సో ఇది లేక్ చుట్టూతా చిన్న ట్రైల్ ఉంది. మళ్ళీనేమో ఇది వుడ్స్లోకి ఉందన్నమాట. సో నేను వుడ్స్లోకి వెళ్తున్నాను. నిన్న వెళ్ళానులేండి, ఒకసారి వెళ్ళి చూసే చెప్తున్నాను. సో ట్రైల్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఇల్లు ఉన్నాయి పక్కనే. అసలు మరి ట్రైల్ పక్కనే ఉంది ఇల్లు. ఆ పక్కనేమో అది 183 హైవే. సౌండ్ వస్తుంది కదా, పెద్ద సౌండ్ వస్తుంది. చూసారా, హైవే అనమాట. హైవే పక్క నుంచి వెళ్తుంది ట్రైన్. స్థలం లేదు ఇక్కడ, అంటే అంతా వాడేస్తున్నాం మనం. ఇది కూడా లైవ్ ఓకే, చిన్న మొక్క అనమాట. అది సీడర్ ట్రీస్.
నాకు అన్నీ తెలియవండి ఇక్కడవి అంతా నేర్చుకోవాలి, ఇంకా నాకు చాలా తెలియదు. ఇది చూసారా స్టార్ ఫ్లవర్స్ అవుతుంది, అది కూడా వైల్డ్ ఫ్లవర్స్. ఓ ఇది కూడా చూసారా చక్కటి ఫ్లవర్స్. ఇవన్నీ టెక్సస్ వైల్డ్ ఫ్లవర్స్ అన్నమాట. ట్రైల్ అటువైపు వెళ్తుంది, మళ్ళీ ఇటువైపు కూడా వెళ్తుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది కాస్మోస్ అన్నమాట, కానీ ఇది వైల్డ్ కాస్మోస్. చూసారా ఆకులు అసలు లేవు. ఈ క్రైమ్ పేస్ వాటిని డజంట్ అతనైతే అన్నీ చెప్పేస్తాడు, మొత్తం స్పీసీస్ అన్నీ. సో ఇది కూడా నాకు కొత్తగా ఉంది, ఇదేదో తెలియదు నాకు. చిన్న బుష్ లాగా ఉంది, చక్కటి ఫ్లవర్. ఇవన్నీ కూడా ఇంకొక మంత్లు పోతాయండి, ఎందుకంటే ఎండలు ఎక్కువ అనమాట, వానలు కూడా పోతాయి. సో ఇది కూడా నాకు తెలియదు ఏదో, ఇది కొత్తగా ఉంది, బెర్రీస్ తోటి ఉంది. చాలా నేటివ్ ప్లాంట్స్ ఇవి. నేను 30 ఏళ్ళ కిందట టెక్సాస్లో ఉన్నప్పుడు ఇవేమీ తెలియదు నాకు, ఎందుకంటే బయటికి వచ్చి రావడానికి టైం ఉండేది కదా, పిల్లల్ని దానికి దీనికి తీసుకెళ్ళడంతో సరిపోయేది. ఇలాగా ట్రైల్స్లో తిరగటం అది తక్కువ, అసలు టైం ఉండేది కాదు. పిల్లల చదువులు వాటితో గడిచిపోయింది. ఇప్పుడు రిటైర్ అయిపోయాను కదా, ఇవన్నీ చేయగలుగుతున్నాను. చూసారా ఇది వేరే రకం ఫ్లవర్. నిజంగా ఇవన్నీ నేను డాక్యుమెంట్ చేస్తున్నాను అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో, బ్యూటీ. చూసారా ఇవన్నీ వైట్ ఫ్లవర్స్, ఎన్ని పూలు. అదేమో హైవే, చూసారా ఎంత బిజీగా ఉందో. ఇక్కడ ఒక చైర్. ఇవన్నీ కూడా లైవ్ ఓక్స్. టెక్సస్ లైవ్ ఓక్స్ బాగా పేరు అనమాట. ఇదేమో సీడర్ ట్రీస్. సో ఇవన్నీ లైవ్ ఓక్స్ అనమాట. చైర్ ఉంది. ఇదేమో డాగ్ని తీసుకొచ్చినప్పుడు డాగ్ పూపు బ్యాగ్స్ దాంట్లో వేయమని. ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్, ఇది మామూలే కదా. చూసారా ఎంత బాగుందో, చూసారా ఎంత బాగుందో. అన్ని బెర్రీస్ అంటే ఎంత బెర్రీస్ ఉన్నాయో, ఈ పుష్ నిండా ఉన్నాయి. అసలు ఆకి ఒక్కొక్క చిన్న కాయ ఉంది. ఇవి చక్కగా ఉన్నాయి చాలా ఫ్లవర్స్. దిస్ ఇస్ నేచురల్గా ఉందండి ట్రైల్. సో క్యాక్టస్ ఇస్ ఇన్ బ్లూమ్. సరే అక్కడ ఒక పక్షి కూడా ఉంది, అవి కాయలు పళ్ళు వస్తాయన్నమాట. క్యాక్టస్. ఇదంతా లైమ్ స్టోన్, చూసారా ఎలా ఉందో, బాగా లైమ్ స్టోన్ అనమాట. ఈ టెక్సస్ అంతా కూడా సముద్రంలో ఉంది అని అంటారు ఒకప్పుడు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో. మన జీవితం ఎంత అండి, చాలా తక్కువ కదా. చూసారా ఆ ఫ్లవర్ పెట్టింది, వస్తాయన్నమాట అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఎక్కాస్ ఉన్నాయి. ఇది దగ్గరగా ఉన్నాయి దీనికి పువ్వు లేదు, దానికి పువ్వు వస్తుంది. చూసారా వైట్ ఫ్లవర్, ఇది వేరే రకంది, అదేంటో తెలియట్లేదు నాకు. ఆ పువ్వు సో ఇక్కడ మళ్ళీ ఆ వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి, గ్రూప్ ఉన్నాయి అన్నమాట. హైవే పక్కనే ఇది ట్రైల్. Finally, I saw bluebonnets, Texas bluebonnets. There are a few here too. Yeah. And there are a couple of more here. ఇవి గింజలు వచ్చేస్తున్నాయి అనమాట, సో దే ఆర్ గెటింగ్ సీడ్స్. సో ఇది వేరే రకం వైల్డ్ ఫ్లవర్. ఇక్కడ చూసారా ఇది పర్పుల్.
ఇంకా మొక్కలు ఉన్నాయి. చూసారా ఈ చీమలు టెక్సస్ ఫైర్ యాంట్స్ అంత అందంగా పెట్టుకుంటాయో భూమిలోకి. వాటి ఇల్లు అనమాట. హైవే అది హిల్ అనమాట. ఇదంతా కూడా సీడర్ ట్రీస్ ఇవి. చూసారా ఎంత బాగున్నాయో ఇవి. నాకు వీటిలో ఇదే ఏ రకం తెలీదు. నేను తర్వాత గూగుల్లో చూసి నేర్చుకుంటాను. బట్ రైట్ నౌ ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్. సో ఈ లైవ్ ఆక్ ట్రీస్ ఇక్కడ 2 డజన్ ఉన్నాయి. అట్లా ఆకులన్నీ పడిపోయాయి అన్నమాట. చూసారా ఇక్కడ ఒక లైవ్ ఓక్స్ ఒక డజన్ దాకా ఉన్నాయి. 2 డజన్ పైన ఉన్నాయి. సో మళ్ళీ లేక్ దగ్గరకు వచ్చేసాం అనమాట. ట్రైల్ పూర్తయిపోయింది. ఇలా వెళ్ళొచ్చు. ఇది క్యాక్టస్ అనమాట. క్యాక్టస్ను ఇప్పుడేమో లాంటానా అని మన ఊళ్ళో కూడా, మన ఇండియాలో కూడా ఉంటాయి ఈ ఫ్లవర్స్. లాంటానా ఇవైతే డీర్ కూడా తినదు. ఏ జంతువు తినదు అనమాట ఈ ఆకులను కానీ చెట్టును కానీ. ఇది వుడెన్ బ్రిడ్జ్ కట్టారన్నమాట. చిన్న క్రీక్ లాగా, అంటే వాటర్ బాగా వాన వచ్చినప్పుడు కొద్దిగా నీళ్ళు వస్తాయి కాబోలు. చిన్న బ్రిడ్జ్ లాగా కట్టారు. అక్కడ చిన్న క్రీక్ ఉన్నట్టుంది. ఇక్కడ టెక్సస్లో ఎక్కువ నీళ్ళు ఉండవు. ఇదంతా క్యాక్టస్, అంటే బ్రహ్మజముడు అంటారు కదా, అది క్యాక్టస్ అనమాట. ఆ ఫ్రూట్స్ కూడా బర్డ్స్ బాగా తింటాయి. ఈ నేచర్ వీడియో మీకు అందరికి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.